అన్న కొద్దిగా వెనకాల జరగండి ముంగట వాళ్ళు కూడా పెద్ద అప్పుడు కూడా తిరుపతి రెడ్డి కూడా ఒకటి బోరు ఇదే బోరు చెట్ల పొలం ఇట్లా సాగు చేసి అంత కలుపుతుంది ఇరవై కూడా సార్ ఇద్దరు విషయం ఒక 8 మంది అయినా పడతారు 6 ఎక్కువ పడతారు ఏపుకుంటే ఇదానే ఇక్కడికి వెళ్ళి చూడండి సార్ ఎట్లా ఎక్కడ దాకా సరదాగా కంట సూపు మీరు ఎట్లా ఒక వారం 10 రోజులు అయితే ఏమైనా రిపోర్ట్ పెట్టేదా ఇప్పుడు ఎక్కడెక్కడ మన మండలంలో ఇంకా బాగా డ్యామేజ్ తిప్పరపేటలో కూడా కొంత అయిందన్నారు సార్ ఆ తిప్పరపేట 10 ఎకరాలు 10 ఎకరాలు మరి ఏమో చూస్తుందా ఎందుకైతే తిప్పరపేట ఏవో అర్జెంట్ చూసిరా మనం తప్పని ఏవో చెప్పండి ఎన్నిలేనా మా మేడం కూడా మొన్ననే ఫస్ట్ వెనకాల పంటది కూడా తీసుకోండి జైత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగళ్ళ వాన పడడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతో పాటుగా సోమపల్లి సంగపల్లి తక్కలపల్లి అప్సీపూర్లో కొంత తిప్పనపేటలో కొంత లక్ష్మీదేవపల్లిలో ఈ పంట నష్టం జరిగింది. ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసవి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇది జరగడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా కొంత నువ్వు పంట కావచ్చు, ఇవి కూడా చాలా దెబ్బతిన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతుల విషయంలో రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. వ్యవసాయ అధికారులు మా నాయక్ గారు హరీష్ మొదలు పెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయ అధికారి కూడా పరిశీలించడం జరిగింది. నేను వర్షం పడిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిఏఓ గారితో, ఏఈఓ తిరుపతి నాయక్ గారితో, వినీలా గారితో, ఏఈఓలతో కూడా మాట్లాడడం, రైతు నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో రైతులకు పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి మనం చూస్తూ ఉన్నాం, రైతు నాయకుడైన ముఖ్యమంత్రి ఇవాళ 4 ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇవాళ ఉదయం 8:30కు పడింది. 4 ఎకరాల వరకు ముందు కూడా ఉంటుంది. కొంత గత 11 విడతలు పోయిన ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక
ఒక విడత వచ్చింది, మధ్యలో ఒక 2 విడతలు రాలేదని చెప్పి బాధపడుతున్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టినరో ఒక 8 పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలుపెట్టాం. ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 8 పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సహాయం లాంటి ఆలోచన చేయలేదు. రైతు రుణమాఫీ కూడా జస్ట్ 25,000 ఆ రకంగా తప్ప కొంతమంది చేయడం జరిగింది. విమర్శిస్తాను కాదు, ప్రజలకు కొందరు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వానికి విధంగా ప్రతి కొన్ని ఘటనలు ప్రభుత్వం చేసినప్పుడు వాటికి సంబంధించి ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది. బాధ్యత మీరే చూస్తే నేను ప్రభుత్వ హయాంలో జరిగిన డబ్బులు ఇంపిస్తుంది, అది ఇక్కడ రాదు. ముఖ్యంగా అంతా కూడా ఉన్నది. అందువల్ల తప్ప ఒక ఆలోచన కానీ గత ప్రభుత్వం కూడా ఒక 4 సంవత్సరాలు 8 పంటల వరకు సరే పథకమే ప్రారంభించింది. లాస్ట్లో ఎలక్షన్ల ముందు కూడా ఒక పంట లేదు, కొంతవరకు మాత్రమే 9,000 కోట్లు. ఇవాళ 24 కాకుండా మీద రుణమాఫీ కూడా జరుగుతుంది. కొంత సంవిధానం పాటించాలి. ఇప్పుడైతే నష్టపోతే బాధాకరం. వీటికి పరిహారం వచ్చే విధంగా మంచిగా కృషి చేస్తా. సింపూర్ మా ప్రాంత జైత్యాల నియోజకవర్గ రైతులు చాలా అభ్యుదయ రైతులు ఈ ప్రేమ ఇవన్నీ చేసి బారిన కూడా పంట రాకుండా కూడా మీరు సొంత ఖర్చులతోటి అడవుల్లో విడిచిపెట్టి రావడం జరిగింది. మరి అలాంటి మీకు నష్టం జరగడం రైతన్నలకు ఆరుగాలం కష్టపడి ఒక అన్నదాతలకు ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరం. విడగొట్టు మనకి ఉంటాయి. నేను కూడా వ్యవసాయ కుటుంబంలోకి వచ్చిన వేరే వృత్తిలో ఉన్నా కానీ చాలా పెద్ద ఎత్తున పంటలు పండి